హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీ 24. కుబేరా ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ అర్ధరాత్రి మధ్యలో జరగబోయేందో నైట్ 10ంటికి కుబేరా ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. హీరోస్ వచ్చేసి నాగార్జున అండ్ ధనుష్. అసలు ఇందులో విలన్ వచ్చేసి నాగార్జున అనుకోవచ్చు, హీరో వచ్చేసి ధనుష్. సో డైరెక్షన్ వచ్చేసి శేఖర్ కమ్ముల, హీరోయిన్ వచ్చేసి రష్మిక మందాన, ఇంకా మ్యూజిక్ డిఎస్పి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతే ట్రైలర్ చూసిన తర్వాత నాకు అసలు ఇది శేఖర్ కమ్ముల అనేనా డైరెక్ట్ చేసింది అని అనిపించింది. ఎందుకంటే శేఖర్ కమ్ముల అంటేనే మనందరికీ లవ్ స్టోరీ, లవ్కి సంబంధించిన సినిమాలు, ఇంకా ఫిదా ఇలాంటి లవ్ ఓరియంటెడ్ మూవీసే చూస్తాం. కానీ అసలు ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి తీసాడ్రా శేఖర్ కమ్ముల అని అనిపించింది. అంటే డైరెక్ట్గా ట్రైలర్ చూసిన తర్వాత ఇది మనం గెస్ చేయలేం, ఇది శేఖర్ కమ్ముల మూవీ అని మనం గెస్ చేయలేం. అట్లయితే ఉంది, చాలా డిఫరెంట్గా తీశాడు. ఇంకొకటి ట్రైలర్ చూస్తున్నంతసేపు కుబేరులోని ఒక సినిమా ఉంటుంది, మన యాక్టర్ శివాజీ హీరోగా ఉంటాడు, కృష్ణ భగవాన్ కూడా ఉంటాడు ఆ సినిమాలో ఒక 5 కోట్లకు సంబంధించిన అది దాచిపెట్టడం అది ఒకటి నడుస్తూ ఉంటుంది. సో ఆ పేరుతో ఆ టైటిల్తో కొద్దిగా ఆ ఓరియంటెడ్లో ఉంది అనిపించింది కుబేరా. సేమ్ యాక్చువల్గా స్టోరీ ఏంటంటే ఆయిల్కి సంబంధించి కొంతమంది కార్పొరేట్ పర్సన్స్ కొన్ని 100 కోట్లు దాచిపెట్టి ఆ బినామీ అయితే ఎవరైతే ఉన్నారో ఒక బినామీ కావాలి, అన్నోన్ పర్సన్ అని అనుకుంటారు. అక్కడ స్టార్టింగ్లో మనకు ట్రైలర్లో చూపించినట్టు నాగార్జున చాలా మంచోళ్ళగా కనిపించాడు, ధనుష్కి హెల్ప్ చేస్తున్నాడు. ధనుష్ ఒక పిచ్చోడు, అనాథ. సో ఆయన్ని పెంచుకొని, ఆయన ఎవరైతే కొడతారో వాళ్ళని పెంచుకొని ఆయన ఇంట్లో ఉండి తినిపించడం అన్నీ చేస్తాడు. కానీ కట్ చేస్తే ఈ బినామీగా ఎవరిని పెట్టాలి అనుకుంటే మన ధనుష్ని పెడతాడు అని అర్థమవుతుంది. ఇక్కడ ధనుష్ని పెట్టిన తర్వాత ఏమైంది, ధనుష్ సడన్గా ఇంట్లోంచి మాయమైపోతాడు. ఇక తర్వాత ఈ బినామీలందరూ ఇక డబ్బులన్నీ వాడి పేరు మీద రాసినాం, ఈ కోట్లన్నీ తీసుకుపోయి ఆ బినామీ వాడి పేరు ధనుష్ పేరు మీద రాసినాం. ఇప్పుడు ధనుష్ని పట్టుకోవాలి. అదే దాంట్లో రాజకీయాలు, ఎంత డబ్బున్నోళ్ళు ఈ ప్రపంచం మొత్తం వాళ్ళదేరా అన్నా కూడా మనకి ధనుష్ ఏమంటాడు, నేను కూడా నమ్ముకున్న దేవుడిని అని చెప్పేసి అక్కడ. కానీ ధనుష్ యాంగిల్స్ ఉంటాయి, ఫేస్ యాంగిల్స్ అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ స్టేజెస్ కానీ స్టార్టింగ్లో నార్మల్ ఉంటాడు, డీసెంట్గా ఉంటాడు, అమాయకుళ్ళకి ఏ లెవెల్ యాక్టింగ్ చేసినట్టే ట్రైలర్లో అర్థమవుతుంది. లాస్ట్లో ఇంత పెద్ద గడ్డం వేసుకొని పిచ్చోడు మాదిరి ఉన్నాడు. యాజ్ యూజువల్ మన నాగార్జున విలన్ పాత్ర. సో ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ విలన్స్ ఉన్నారు. ఇక చూడాలి నాగార్జున అది ఎలా ఉండబోతుంది, వీళ్ళకి సెట్ అవుతుందా కాదా అనేది చూడాలి. ఎందుకంటే నాగార్జున మన కార్తీక్తో నటించాడు ఏది ఊపిరి సినిమాలో. తర్వాత మన ధనుష్ ఏమో అక్షయ్ కుమార్తో నటించాడు ఒక సినిమాలో, హిందీ సినిమా అది. కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ కలుస్తుందని ఎప్పుడు అనుకోలేదు. అసలు ఎందుకు శేఖర్ కమ్ములాకి వీళ్ళిద్దరిని పెట్టాలనిపించింది, అక్కడ నాగార్జున్ని పెట్టాలనిపించింది, ఇక్కడ ధనుష్ని పెట్టాలనిపించింది. కానీ నాగార్జునకి ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు, విలన్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి జగపతి బాబు చూస్తే హీరోగా సెట్ కాక తర్వాత విలన్గా సెట్ అయ్యాడు. ఇప్పుడు నాగార్జున సెకండ్ ఇన్నింగ్స్ విలన్ ఇన్నింగ్స్ అయితే వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత కుబేరా తర్వాత నాగార్జున ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విలన్ రోల్ చేస్తాడు. నెక్స్ట్ కూలీలో లోకేష్ కనకరాజ డైరెక్షన్లో రజనీకాంత్తో విలన్గా చేయబోతున్నాడు. సో నాగార్జున విలన్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతాయో చూడాలి. ఎప్పుడు మనం ఒక ఫ్యామిలీ మ్యాన్గా చూస్తాం నాగార్జునని, బిగ్ బాస్ అని డీసెంట్ క్యారెక్టర్స్లో చూస్తాం, బిగ్ బాస్, ఫ్యామిలీ మ్యాన్స్. కానీ విలన్ యాంగిల్ నాగార్జునకు సెట్ అవుతుందా కాదా అనేది ఫస్ట్ సినిమా ఇది, నాగార్జున విలన్గా చేసే సినిమా. సో ఇది ఎలా ఉండబోతుంది అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఒకసారి కామెంట్ చేయండి, హిట్ అయిద్దా ఫట్ అయిద్దా, ఎలా అనిపించింది ట్రైలర్, ఓవరాల్గా ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, నాకైతే 5కి నేను 4 ఇస్తా భయ, రేటింగ్ 5కి అయితే 4 ఇస్తా. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన ట్రైలర్స్లో చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. స్టోరీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్టోరీ కానీ, ట్విస్ట్లు కానీ, క్లైమాక్స్ కానీ మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే హై రేంజ్ ఫైట్ సీన్లు, క్లైమాక్స్ సీన్లు, యాక్షన్ థ్రిల్లర్లు అలాంటివి ఖచ్చితంగా స్టోరీలో అయితే మంచి దమ్ము ఉంటుంది. అందుకే శేఖర్ కమ్ముల అంటే ఎమోషనల్గా కనెక్ట్ చేయడం దాంట్లో ఫస్ట్ కాబట్టి స్టోరీలో దమ్ము ఉంటుంది. ఇక్కడ మన రష్మిక మందానకి, ధనుష్కి లవ్ యాంగిల్లో ఎమోషనల్స్, ఫీలింగ్స్, ఇక శేఖర్ కమ్ముల ఇంతకుముందు చేసిన లవ్ యాంగిల్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉండబోతుంది. నాకైతే డిఫరెంట్గా అనిపించింది, ఓవరాల్గా చాలా డిఫరెంట్గా అనిపించింది. చూద్దాం ఎలా ఉండబోతుందో.